నువ్వు ఎంత అమౌంట్కి కొటేషన్ ఇద్దామనుకుంటున్నావు? అయినా అది బిజినెస్ సీక్రెట్ కదా. అయినా బిజినెస్ సీక్రెట్లు భార్యతో పంచుకోకూడదు, కానీ బాగా చూసుకునే దానితో పంచుకోవచ్చు. అయితే పంచుకో. మరి ఆ డిజైన్ నాకు చూపించవా? ఎందుకు చూపించను? అయినా ఒక్క డిజైనే కాదు, నువ్వు అడిగితే ఏది అడిగితే అది చూపించేస్తాను. రేపే తీసుకొచ్చి చూపించేస్తాను. చూపించేస్తా చూపించేస్తా చూపించేస్తా. మల్లిక, నువ్వు చాలా తెలివిగలదానివి. బిర్యానీ పొట్లను చూపించి భోజనం పెట్టేసినట్టు చేసావు. ఇప్పటి వరకు అందరికీ నా కంటి చూపే కైపెక్కించేది, నా పని జరిగిపోయేది. కానీ మీ అన్నయ్య... నో మల్లిక, హీఈస్ మై ఎనిమీ. ఓకే, హూ ఎవర్ హీస్. ఈ వినోద్కి నా చూపు సరిపోలేదు, నా స్పర్శ కావాల్సి వచ్చింది. ఏదైతే ఏంటి, మన పని జరిగింది. ఇంకా ఉంది, మనకి ఆ డిజైన్ కూడా కావాలి. మరి మళ్ళీ పిలిస్తే వస్తాడా? ఈ మల్లిక దగ్గరికి వచ్చినవాడు మళ్ళీ వెళ్తాడా? రేపు ఇక్కడే ఉండి డిజైన్ తెప్పిస్తాను, చూడు. గుడ్ కాన్ఫిడెన్స్. వెళ్ళు. ముందు నువ్వు వినోద్ చెప్పిన దానికంటే కొంచెం తక్కువకి కొటేషన్ వేసి అప్లికేషన్ పెట్టు. వస్తాను.
చా చా ఎంత కష్టపడ్డా ఈ రోజీ గారు కనబడట్లేదే. రే ముందు చూడరా, ముందు చూడకపోతే ఏది దొరకదు, ముందు చూడు. వాడు నన్ను అన్నాడా లేక ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్ళాడా? ఎవరు లేరు కదా, అయితే మనల్ని కాదులే. హుష్, అమ్మా రోజీ ఎక్కడున్నావమ్మా? అయ్యో టైం సరిపోదు, ఇంకా సగం లడ్డూలు చేయాలి. రాత్రికల్లా లడ్డూలు మొత్తం చేయాలి, మళ్ళీ పొద్దునే వాళ్ళు వచ్చేస్తారు. అయ్యయ్యో. అమ్మా రోజీ తల్లి ఎక్కడున్నావమ్మా? నీకోసం వెతికి వెతికి అలసిపోతున్నాను. ఎక్కడున్నావమ్మ రోజీ తల్లి, ఎక్కడున్నావు నువ్వు, ఎక్కడున్నావు త్వరగా. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం తప్పుకుంటారా? ఏంటో ఈ జనాలు కొంచెం కూడా మనశ్శాంతిగా ఉన్నవారు. అటుపక్క నుంచి వెళ్ళొచ్చుగా, నన్ను జరిపి వెళ్ళకపోతే. అమ్మా రోజీ తల్లి ఎక్కడున్నావమ్మా, ఎక్కడున్నావు? మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా ఆ మత్తు. ఈ ఫుట్పాత్ సింగర్ ఎవరో గానీ కరెక్ట్ టైంలో సూటబుల్ సాంగ్ పాడుతున్నాడు. ముందు ఆకలేస్తుంది, ఏదైనా తినాలి. రేయ్, నిన్ను పూర్తిగా పడగొట్టేద్దాం అనుకున్నాను. నిన్ను కరెక్ట్ టైంకి కరెక్ట్ ప్లేస్లో పడుకోబెట్టేశాను. మీ అమ్మమ్మకి నచ్చిన పనులన్నీ చేస్తున్నావు కదా. ఇప్పుడు చూడు, మీ అమ్మమ్మకి నచ్చిన ప్రాజెక్ట్ మా చేతుల్లోకి రాబోతుంది. చాలా థ్యాంక్స్ నందిని. కాంట్రాక్ట్ బయట వాళ్ళకి వెళ్లకుండా కరెక్ట్ టైంకి కరెక్ట్ ఐడియా చెప్పావు. నీ పేరు మీద కూడా టెండర్ వేశావు. నువ్వే చెప్పావు కదా మల్లిక, అవసరం ఉన్న చోట హెల్ప్ చేసుకుంటావని. ఇక్కడ అవసరం నీదే కాదు, నాది కూడా. టెండర్ మనిద్దరిలో ఎవరికొచ్చినా నీకు గౌరవం. టెండర్ వీడికి రాకుండా పోవడం నాకు అవసరం. సరే నందిని, పద వెళ్దాం. టెండర్స్ ఓపెన్ చేసే టైం అవుతోంది. టెండర్స్ కాదు, టెండర్. వీడు టెండర్ వేయలేదు కదా, ఇంకెందుకు టెన్షన్. టైం అయిపోయాక వెళ్ళినా వచ్చేది మనకే. అది కాదు, మళ్ళీ లేస్తాడేమోనని. లేవడు. మనం తిరిగి వచ్చే వరకు ఇలాగే పడుంటాడు. వీడు కళ్ళు తెరిచేసరికి వీడి కంటి ముందు మనం టెండర్తో కనబడాలి. దాంతో వీడికి రాత్రి తాగిన మందు దెబ్బకి దిగిపోవాలి. వీడికి మనం దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలి. పద. మేడం కూర్చోండి. ఏంటి మల్లిక, టెన్షన్ పడుతున్నావు? చాలా కష్టపడి అందరినీ మేనేజ్ చేసి టెండర్ వేశాను కదా. అయినా పోటీ మనిద్దరి మధ్య కదా,
టెండర్ నాకొచ్చినా నీకొచ్చినా ఒకటే అన్నావు కదా. Here we are announcing the tender declaration. ఈ టెండర్ కోసం నిన్నటి వరకు ఒకే ఒక అప్లికేషన్ వచ్చింది. కానీ ఇప్పుడు ఆన్లైన్లో రాత్రికి రాత్రే ఇంకో 2 టెండర్లు అప్లై చేశారు. 3? వినోద్ టెండర్ ఇంకా అప్లై చేయలేదన్నాడు కదా, మరి 3 పర్సన్ ఎవరు? వన్ ఈజ్ నందిని అండ్ అదర్ వన్ ఈజ్ వినోద్. అంటే వినోద్ అబద్ధం చెప్పాడా? తాగేసి మర్చిపోయాడా? అయినా తాగేసి మన దగ్గరే సోఫాలో పడి ఉన్నవాడు టెండర్ ఎలా వేశాడు? ఆ టెండర్ వేసింది వినోద్ కాదు, నేను. నువ్వా? ఎస్, ఎస్, నేనే వినోద్ పేరుతో రాత్రే అప్లై చేశాను. ఎలా చేశావు? కొటేషన్ ఎంతో తెలియదు కదా. వినోద్ నాకు చెప్పకుండా ఏ పని చేయడు. అయినా వినోద్ టెండర్ వేసినా మనమేం టెన్షన్ పడనక్కర్లేదు మల్లిక. రాత్రి తాగిన మత్తులో ఆ మైకంలో వినోద్ తన కొటేషన్ అమౌంట్ ఎంతో మనకి చెప్పేశాడు కదా. మనం అంతకంటే తక్కువకే టెండర్ వేశాం. సో టెండర్ మనదే మల్లిక. దిస్ టెండర్ ఈజ్ గోయింగ్ టు మిస్టర్ వినోద్. అందరికంటే తక్కువ కొటేషన్తో ఈ ప్రాజెక్ట్ చేయడానికి ముందుకొచ్చిన వినోద్ గారి కంపెనీకే ఈ టెండర్ దక్కిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. మనకంటే తక్కువకి ఎలా కోట్ చేశాడు? థ్యాంక్ యూ ఆఫీసర్స్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇక్కడ 2 సంతకాలు పెట్టాలి సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్.
అంత మత్తులో ఉన్నావు కదా, మెలకువ ఎలా వచ్చింది? తాగినోడికి మత్తెక్కుతుంది, తాగినట్టు నటించినోడికి మొత్తం తెలుస్తుంది. నటించావా? ఏ నమ్మలేవా? నా ముందే తాగావు కదా. అంటే మేం మాట్లాడుకుందంతా విన్నావా? 2 బాటిల్స్ ఖాళీ చేసావు. అంటే మా కొటేషన్ ఎంతో కూడా నీకు తెలుసా? నీ ముందే తాగాను, కానీ నువ్వు చూస్తుండగా ఒక్క సిప్పైనా తాగానా? నువ్వు కొంచెం పక్కకు తిరిగినా, నీ కనురెప్ప ఆర్పినా నా గ్లాసులోని మందు కొంచెం కొంచెం తగ్గుతూ ఉండేది. మీరు మాట్లాడిన ప్రతి మాట నాకు తెలుసు. మీరు వేసిన టెండర్లో ప్రతి అంకె కూడా నాకు తెలుసు. కానీ కానీ నువ్వు చెప్పిన దానికంటే తక్కువగానే కోట్ చేశాం కదా. నేను మల్లిక కోట్ చేసిన దానికంటే తక్కువ అమౌంటే చెప్పాను, కానీ అంతకంటే తక్కువ అమౌంట్కే నేను కోట్ చేశాను. రాత్రంతా నువ్వు నా పక్కనే ఉన్నావు. ఎప్పుడు నీ భార్యకి చెప్పావు? నువ్వు నాకు ఫోన్ చేసిన వెంటనే. నేను టెండర్ వేస్తానని తెలిస్తే నువ్వేదో చేస్తావని నాకు తెలుసు. నీ ఫోన్ రాగానే నేను ఫిక్స్ అయిపోయాను. మీరేదో ప్లాన్ చేస్తారని ప్రిపేర్ అయ్యే వచ్చాను. వచ్చే ముందే నా భార్యకి టెండర్ అమౌంట్ చెప్పే వచ్చాను. సాధించాను. మా అమ్మమ్మకి ఇష్టమైన టెండర్ని నేను దక్కించుకున్నాను. టిట్ ఫర్ టాట్ నెంబర్ 2. మోసం, ఇదంతా మోసం. ఇప్పుడే వాళ్ళకి నీ మోసం గురించి చెప్పి ఈ టెండర్ నేను దక్కించుకుంటాను. హలో, మోసం జరిగింది ఇక్కడ కాదు, అక్కడ, మల్లిక వాళ్ళింట్లో. అక్కడ జరిగిన మోసానికి ఇది ప్రతిఫలం, అంతే. పాపం, చాలా ఆలోచించి తెలివిగా ప్లాన్ చేశావు. కానీ ఐడియా ఈవిడ జీవితాన్ని మార్చలేకపోయింది. పాపం. అయ్యో, రాత్రంతా కష్టపడి మా ఆయన్ని చాలా బాగా చూసుకున్నా. వర్కౌట్ అవ్వలేదు కదూ. ఏం వినోద్, మల్లికతో ఎంటర్టైన్మెంట్ బాగుందా? ఏయ్, నువ్వు అసలు ఆడదానివేనా? మొగుడు పరాయి ఆడదాని దగ్గరికి వెళ్తే ఎండగట్టాల్సింది పోయి ఎంకరేజ్ చేస్తావా? 10 మందిలో నిలబెట్టాల్సింది పోయి తోడుగా నిలబెడతావా? ఆపవే. ఏంటే పెద్ద నంగనాచు కబుర్లు చెప్తున్నావు? ఒళ్ళంతా విషం పెట్టుకుని విలువల గురించి చెప్తున్నావేంటే? ఏంటి, నేను ఆడదాన్నేనా అని నువ్వు అడుగుతున్నావా? ఏ, ఆ విషయం మల్లికా చోప్రా నా మొగుడికి ఫోన్ చెయ్యకముందు గుర్తుకు రాలేదా? నువ్వు ఆ ఐడియా తనకి చెప్పకముందు నీకు గుర్తుకు రాలేదా ఇది ఆడది చేయాల్సిన పని కాదని? మన పెద్దవాళ్ళు ఆడదాని ప్రవర్తనకి కొన్ని హద్దులు పెట్టారు. ఆడదాని నడవడికకు కొన్ని హద్దులు పెట్టారు. అవి పెట్టింది ఆడదాని విలువను పెంచుకోవడానికే కాని ఆడదాన్ని అణచడానికి కాదు. అవి తెలుసుకోలేని నీలాంటి వాళ్ళు ఇలా తెగించి రోడ్డు మీదకొస్తే ఇలాంటి ఎదురు దెబ్బలే తగులుతాయి. అయినా నా మొగుణ్ణి నిలదీయమని చెప్తున్నావు. ఏమని నిలదీయాలే? రాత్రి ఓ పరాయి ఆడదాని నుంచి ఫోన్ వస్తే భార్యకు చెప్పి వెళ్లే భర్తలు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో? ఓ ఆడది తనని రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే నిగ్రహించుకుని తన క్యారెక్టర్ని నిలబెట్టుకునే మొగుళ్ళు ఎంతమంది ఉంటారు? నీ మొగుడు నిగ్రహంగా ఉన్నాడో లేదో నువ్వు చూసావా? చూడక్కర్లేదు, నాకు తెలుసు. నా సంగతి ఎందుకు నీకు తెలీదా? మా గురించి, మా ప్రవర్తనల గురించి మేం మీతో చెప్పించుకునే స్థాయికి ఇంకా దిగలేదు. మాకు చెప్పే స్థాయికి నువ్వు ఇంకా ఎదగనూ లేదు.
రఘురోజు గారు ఎక్కడున్నారో తెలుసుకున్నాను మేడం.